బోధన్ డివిజన్ బీడీఎస్ఎఫ్ బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ నూతన కమిటీ ఎన్నిక ఈ రోజు బోధన్ పట్టణంలోని స్థానిక పీఆర్టీయూ భవనంలో బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బీడీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సంజయ్ తల్లారే మాట్లాడుతూ నూతన కమిటీకి స్వాగతం తెలుపుతూ ఇక నుంచి బోధన్ డివిజన్ వ్యాప్తంగా విద్యారంగ సమస్యలపైన ఈ కమిటీ పనిచేస్తుందని అన్నారు. స్థానిక సమస్యలపైన అదేవిధంగా ఏదైతే మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భగత్ సింగ్ ఆశల సాధన కోసం వారి యొక్క పోరాట స్ఫూర్తిని తీసుకుని ఈ విద్యార్థి సంఘం పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10,500 కోట్ల రూపాయలు స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్స్ బకాయిలు ఉన్నాయని ఆయన అన్నారు. వాటిని తక్షణమే విడుదల చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, గురుకుల పాఠశాలలకు సంక్షేమ హాస్టల్లో మౌలిక సదుపాయాలు వెంటనే కల్పించాలని అన్నారు. పేద విద్యార్థులకు విద్య దూరం చేసే దిశగా, ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి పోలీసులు తీసుకురావడం చాలా సిగ్గుచేటని ఆయన అన్నారు. వెంటనే జీవో నంబర్ 97ను రద్దు చేయాలని ఆయన కోరారు. డిప్లొమా ఐఐటీతో సంబంధం చేసే శక్తి పాలసీ ప్రభుత్వం వెనక్కి తీసుకుని జీవో నంబర్ 97ను రద్దు చేయాలి. ఎస్బీటీఈటీ బోర్డును కాపాడుకుందామని సంజయ్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం యంగ్ ఇండియా స్కీమ్ యూనివర్సిటీ పేరిట ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యను ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు. అదే రాష్ట్ర ప్రభుత్వం శక్తి పాలసీను తీసుకొచ్చి డిప్లొమా కోర్సులను ఐఐటీ, ఏఐటీసీలతో అనుసంధానం చేయడం సరికాదన్నారు. అదేవిధంగా విద్యారంగాన్ని ఎంప్లాయ్మెంట్ ట్రెండింగ్ పేరుతో తొలగించే కుట్రలను కాంగ్రెస్ ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం పాలిటెక్నిక్ విద్యార్థులను, కార్మికులకు మార్చే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 97ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలన్నారు. అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ పేరుతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడడం బాధాకరమని, పాలిటెక్నిక్ కోర్సులను, ఇంజనీరింగ్ కోర్సులు అప్డేట్ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో ఫీజుల భారాన్ని మోపి పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాల్సింది పోయి ప్రైవేటు పరం చేసే కుట్రను వెనక్కి తీసుకోవాలన్నారు. విద్యార్థుల సమస్యలను పరిశీలించకపోతే భవిష్యత్తు పోరాటాలకు సంసిద్దమవుతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అదేవిధంగా నూతన కమిటీ 13 మంది విద్యార్థులతోటి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని బోధన్ డివిజన్ అధ్యక్షులుగా మహేష్, కార్యదర్శిగా శ్రీ కిరణ్, ఉపాధ్యక్షులుగా రాహుల్, మోహన్, సహాయ కార్యదర్శులుగా సాయి చరణ్, లాజర్ కోశాధికారిగా కృష్ణ మరియు కమిటీ సభ్యులతో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ నూతన కమిటీని బీడీఎస్ జిల్లా అధ్యక్షులు సంజయ్ తలారే గురువారం రోజు బోధన్ పట్టణంలో ఈరోజు బోధన్ పట్టణంలోని స్థానిక పీఆర్టీ భవనంలో ఈరోజు ఏదైతే బీడీఎస్ఎఫ్ బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ బోధన్ డివిజన్ కమిటీ నూతన కమిటీని 13 మందితో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దీనికి బోధన్ డివిజన్ అధ్యక్షుడిగా మహేష్ని, అదేవిధంగా కార్యదర్శిని శ్రీకిరణ్ని, ఉపాధ్యక్షులుగా రాహుల్ని, సహాయ కార్యదర్శిని లాజర్ని, అదేవిధంగా కోశాధికారిని శ్రీకిరణ్ని నిర్మిస్తూ ఈ నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నూతన కమిటీ ఇప్పటి నుంచి ఏదైతే డివిజన్ వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యారంగ సమస్యలపైన ఎప్పటికప్పుడు సమస్యల్ని పరిష్కరిస్తూ ఆ సమస్యలపైన కొట్లాడుతుందని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలపైన ముఖ్యంగా ఏదైతే సంక్షేమ హాస్టల్ కావచ్చు, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పాఠశాలలు కావచ్చు, కళాశాలలు కావచ్చు, వాటిపైన పనిచేస్తుందని ఈ సందర్భాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు ముఖ్యంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి 10,500 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. వెంటనే విడుదల చేయాల్సిన అవసరం ఉంది. అది విడుదల చేయకపోగా నిన్న మొన్నటిగాక ఈరోజు శక్తి పాలసీని తీసుకువస్తూ ఉంది. ఆ శక్తి పాలసీని వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే సంక్షేమ హాస్టల్కి సంబంధించినటువంటి మెస్ బిల్లులు ఉన్నాయో ఆ మెస్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా వాళ్ళకు రావాల్సినటువంటి ఇప్పటికే ట్రంక్ బాక్సులు కానివ్వండి, మౌలిక వసతులు, త్రాగునీటి సమస్య కానివ్వండి, బట్టలు కానివ్వండి, అది త్వరగా అందించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పాఠశాలలో పాఠ్య పుస్తకాలు, అదేవిధంగా మరుగుదొడ్లు చాలా లేవు. ఇప్పటికే మన స్థానికంగా ఉన్నటువంటి జేసీ స్కూల్లో మరుగుదొడ్లు లేక దాదాపు సుమారు 1,500 మంది విద్యార్థులు చదువుకుంటారు. కానీ కేవలం దొడ్లు మాత్రం 15 ఉన్నాయి. అది ఏ విధంగా సరిపోతాయని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే సెక్షన్ 9070 ఉందో దాన్ని వెంటనే రద్దు చేయాలి. రద్దు చేసి ఏదైతే పాలిటెక్నిక్ కాలేజీలని
ఇంటిగ్రేట్ కాలేజీలని ఏది యంగ్ ఇండియా అని పేరుతోటి కొత్తగా పాలసీని తీసుకువస్తూ దీన్ని మర్చిపోతుందో దాని తప్పుదోవ పట్టిస్తుందో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇప్పటికే ఉన్నటువంటి బకాయిలను విడుదల చేయాలి. ఇప్పటికే నానా అవస్థలు పడుతున్నారు బహుజన విద్యార్థులు. ముఖ్యంగా ప్రైవేట్ కళాశాలలో మేము కళాశాలలో స్కాలర్షిప్ మీద చేసుకుంటా అని ఈరోజు వేలు రూపాయలు దోపిడీ చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ కావచ్చు, కార్పొరేట్ కావచ్చు, ఆ విద్యాహక్కు చట్టాన్ని అమలు చేసి వారి పైన ఎవరైతే ఆ విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారో వారిపైన ఖచ్చితమైనటువంటి విద్యాశాఖ అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా బహుజన విద్యార్థి ఫెడరేషన్ తరఫున మేము కోరుతా ఉన్నాం. నా పేరు సంజయ్ తల్లారే, నేను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిని.